పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ అని అంటూ ఉంటారు. పాజిటివ్గా ఆలోచించరా, అంతా పాజిటివ్గానే జరుగుతుంది, నెగిటివ్గా ఆలోచించు మళ్ళీ నెగిటివే జరుగుతుంది అని అంటూ ఉంటారు. నాకు అర్థం కాదు, మనకు ఆల్రెడీ దేవుడు ఒక రాత రాసి పెట్టేసినప్పుడు నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తే ఏంటి, నెగిటివ్గా ఆలోచిస్తే ఏంటి, నీకు ఏది జరగాలని అంటే అదే జరుగుతుంది కదా అనేది ఒక క్వశ్చన్ గురువుగారు. మేబీ నేను రాంగ్ అయ్యి ఉండొచ్చు. మంచి ప్రశ్న అసలు నిజంగా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో యూత్కి కావాల్సినటువంటి ఒక మంచి ప్రశ్న ఇది. ప్రతి ఒక్కళ్ళు థింక్ పాజిటివ్ ఇదే చెప్తాం మనం, అవునా? ఇక్కడ పాజిటివ్గా ఆలోచించడం, నెగిటివ్గా ఆలోచించడం అక్కడ ఉండేటువంటి సందర్భాన్ని బట్టి కూడా ఉంటుంది మనకి, అవునా? కీడెంచి మేలెంచమని కూడా శాస్త్రమే చెప్పింది వాళ్ళ. అవునవును, ఫస్ట్ చెడు ఆలోచించి అప్పుడు అవ్వదు అనుకొని చెయ్యి, అయితే నీకు హ్యాపీ, అంతే. అవ్వకపోతే అవ్వదని ముందే అనుకున్నాం కదా, చెప్పానా నీకు గుర్తుందిగా, నేను అప్పుడే చెప్పా అవ్వదని, వదిలేసే దాని గురించి అని ఈజీగా తీసుకోగలుగుతారు దాన్ని. అవును, కరెక్ట్. డిప్రెషన్కి వెళ్ళకుండా. అవును. కానీ ఇంకోటి కూడా చెప్తానన్న, పాజిటివ్లో కూడా నెగిటివ్ ఎతికేటువంటి యూత్ ఇప్పుడు ఉన్నారు. అవును అవును. నెగిటివ్లో నెగిటివ్ వెతకడం తీసి పక్కన పెడదాం, నెగిటివ్లో పాజిటివ్ వెతకడం తీసి పక్కన పెడదాం, ఉన్న మంచిలో కూడా చెడుని వెతికేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఎవరన్నా మనకు దాహం వేస్తుంది, మంచినీళ్ళు ఇస్తున్నాడు అంటే వాడు ఎంగిల్ చేసి ఇచ్చాడా, మంచి కుండలో ఇచ్చాడా, ఫ్రిడ్జ్లో ఇచ్చాడా, బాటిల్ ఎట్లా ఉంది, క్లీన్గా లేదు కదా, ఇన్ని రకాల ప్రశ్నలు. అక్కడ మంచినీళ్ళు తాగితేనే బతుకుతాం అనుకున్నప్పుడు ఎట్లా ఉన్నా తాగాల్సిందే కదా, అంతే. కానీ దాంట్లో కూడా మరలా నెగిటివ్ వెతుకుతుంటాం. నేను చెప్పేది ఏంటంటే, నెగిటివ్లో కూడా ఇందాక నేను ఒక మాట చెప్పాను మీకు, నెగిటివ్ ఏదో చెడు జరుగుతుంది అంటే దాంట్లో ఏదో నేర్చుకోవాల్సింది ఉంది మనం. అవును, కరెక్ట్ కరెక్ట్. అదేగా చెప్పేది, మనం గెలిస్తే మహా అయితే ప్రపంచానికి పరిచయం అవుతాం, ఒక్కసారి ఓడిపోయి చూస్తే ప్రపంచం మనకి పరిచయం అవుతుందని చెప్తాం. నిజం, కరెక్ట్, నిజం. మనం ఓడిపోతే ప్రపంచం మనకు పరిచయం అవుతుంది, అసలు మనుషులు ఎలా ఉన్నారు ఏంటి అనేది కరెక్ట్గా అప్పుడు తెలుస్తుంది. అందుకనే నిజంగా చాణక్యని ఇదైనా ఒకటి ఉంటుంది నాన్న, దాంట్లో వాడు ఆయన చెప్పడం కూడా చాలా గొప్పగా చెప్తారు. స్నేహం విలువ నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు తెలుస్తుంది, భార్య విలువ నీ దగ్గర డబ్బు లేనప్పుడు తెలుస్తుంది. అంటే భార్యకి ఎలాంటిది, ఆమె లక్షణం, ఆమె బుద్ధి ఎలాంటిది అనేది భర్త దగ్గర డబ్బులు లేకపోతే తెలుస్తుందట. స్నేహితుడి లక్షణం, ఆలోచన విధానం, వాడు మంచివాడా చెడ్డవాడా అనేది వీడు కష్టాల్లో ఉన్నప్పుడు తెలుస్తుందట. ఇక్కడ ఎక్కడైతే కష్టాల్లో ఉన్నప్పుడు కూడా తోడుండేటువంటి ఆడవాళ్ళు ఉంటారో అది కదా భార్య అంటే. కరెక్ట్, అవునా? అంటే భర్త ఓడిపోతున్నా గెలుస్తాడు అనేటువంటి నమ్మకం ఉంటుంది చూసారా, అది పాజిటివ్. ఎప్పటికైనా గెలుస్తాడు అని ఒక నమ్మకం ఉంటుంది చూసారా, అది పాజిటివ్. నా స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడు, ఒకప్పుడు నన్ను ఆదుకున్నాడు, వీళ్ళు రేపటి రోజున ఇంకా పెద్దవాడు అవుతాడు, అవ్వటానికి ఏం కావాలి నేను చేసి పెట్టాను అనుకునేటువంటి వాడు నిజమైన స్నేహితుడు. వాడే కష్టాల్లో నన్ను వాడికి ఏం చేస్తాను అని చెప్పి వదిలేస్తే రేపటి రోజున నీకంటే పెద్దవాడు అవుతాడు వాడు. వాడి దగ్గర పోయి మొహం చెల్లదు కదా. సో కాబట్టి పాజిటివ్గా ఆలోచించడం మంచిదే, కాకపోతే అతి సర్వత్ర వర్జయేత్. అతిగా నమ్మకం పెట్టుకొని, అతి విశ్వాసం అంటాం కదా, అతి విశ్వాసంతో ఇప్పుడు చాలా మంది చెబుతూ ఉంటారు కదా, కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది. నేను చేయగలను, నేనే చేయగలను అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. నేను చేయగలుగుతా, ఓకే, నేనే చేస్తా ఇంకెవరు చేయలేరు అంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. చిన్న ఇంచే తేడా కదా. ఓవర్ అనేది అతి సర్వత్ర వర్జయేత్. అతిగా నెగిటివ్గా ఆలోచించడం కూడా చాలా కష్టం. అది కూడా చాలా ప్రాబ్లమ్స్ నెడుతుంది కూడా. నేను చాలామంది చూస్తూ ఉంటా. నిజంగా నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళ పక్కన మనం తిరుగుతుంటే ఆటోమేటిక్గా మన మైండ్ కూడా నెగిటివ్గా అయిపోతుంటుంది. మనం ఆలోచన విధానం, మన అలవాట్లు కూడా నెగిటివ్గా తయారవుతూ ఉంటాయి తప్పనిసరిగా. గుడ్ ఆర్ బ్యాడ్ పక్క వాళ్ళ దగ్గర నుంచి మనకు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు తులసి చెట్లు, అందుకనే చిన్నప్పుడు కూడా మన పేరెంట్స్ మనకి మంచి వాళ్ళతోనే స్నేహం చేయి, చెడు వాళ్ళతో చేయొద్దు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక్కడ మెయిన్ చెడ్డవాళ్ళని కూడా మంచి చేసేంత మంచి మన దగ్గర ఉన్నప్పుడు చేస్తే వాళ్ళని మార్చగలుగుతాం. అవును, అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా సెన్సిటివ్గా ఉండేటువంటి మైండ్లు అయిపోయినాయి. ఎదురు వాళ్ళు ఏది చెప్తే తొందరగా మైండ్లో ఇంజెక్ట్ అయిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ రోజుల్లో నెగిటివ్ కూడా దగ్గరగా ఉంటుంది అని చెప్తా. ఎందుకు అవుతుందో, ఏమవుతుందో, నాకే ఎందుకు ఇలా అవుతుంది, నాకు మాత్రమే అవుతుంది, ఇంకెవ్వరికి చెడు జరగట్లేదు, అందరూ బాగున్నారు, ఈ రకమైనటువంటి ఆలోచన ఎక్కువగా జనాల్లో పిల్లలు ఎక్కువగా చూస్తున్నాను
నేను 10th రాశాను, నాతో పాటు రాసిన వాళ్ళందరూ కాపీ కొట్టారు, వాళ్ళందరూ పాస్ అయ్యారు, నేను నిజాయితీగా రాశాను, నేను ఫెయిల్ అయిపోయాను, నాకే ఎందుకు అవుతుంది, నాకు మాత్రమే ఎందుకు అవుతుంది, మరి దేవుడికి దండం పెడతాను, దేవుడికి పూజ చేస్తాను అంటే ఒకటే చెప్తాను నేను, దేవుడికి పూజ చేస్తే నీ కష్టాన్ని తీర్చడు, కష్టం రాకుండా చెయ్యడు. దేవుడు పూజ చేసినంత మాత్రాన కష్టం రాకుండా చేయడు. ఇప్పుడు మా ఇంట్లో పొయ్యే నాన్న వెలిగిచ్చే చెయ్యి పెట్టాను, పొయ్యి నాదే, గ్యాస్ నాదే, చెయ్యి నాదే, కాలొద్దంటే కాలుతుంది కదా కదా. అంతే. అట్లానే మన కర్మ మనకుంటూ ఉన్నప్పుడు భగవంతుడిని నిందిస్తాను, ఆయనకి పూజ చేసేసాను, నాకు మంచి రావాలంటే కాదు. మన కర్మను కూడా మనం అనుభవిస్తూనే ఉండాలి. భగవంతుడికి దండం పెడితే పూజ చేస్తే ఏం చేస్తాడు అంటే కష్టకాలంలో ఆ కష్టాల నుంచి బయటపడేటువంటి మార్గాన్ని చూపిస్తాడు, కానీ కష్టాలు రాకుండా భగవంతుడు చేయడు. ఓకే, 100%. మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొత్తగా ఒక ట్రెండ్ వచ్చేసింది. అది కూడా ఈ దేవాలయంలో ఈ అమ్మవారు ఒకసారి ఇలా దండం పెట్టేసుకుంటే ఇన్ని రోజుల్లో కోరిక తీర్చేస్తారు, లేకపోతే ఆ దేవుడు ఒక నెల రోజుల్లో ఆయనకి ఏదన్నా ఏమంటారు లైక్ సమర్పించో లేకపోతే కొబ్బరికాయ కొట్టి ఇట్లా ప్రదక్షిణాలు చేస్తే ఆ కోరిక తీరిపోతుంది. అలా తీరితేనే దేవుడు దేవత, లేకపోతే అసలు ఈ గుళ్ళో దేవుళ్ళే లేరు, దేవతలే లేరు అనే స్టేజ్కి వచ్చేసారు మనుషులు. వచ్చేసారు. చేసిన పాపం గోచులో పెట్టుకుని కాసిపోతే ఏముంటుంది చెప్పండి అన్న. అవునా? అంతే. ఇప్పుడు అంత పాపం చేసి అంత కర్మ పూర్వజన్మలో మనం సంపాదించుకొని దాచిపెట్టుకొని దాన్ని అనుభవించకుండా నాకు మంచి మాత్రమే కావాలి అంటే ఎందుకు ఇస్తాడు భగవంతుడు? ఈ కష్టంలో ఉన్నప్పుడు కడ తీర్చేటువంటి వాడే భగవంతుడు. నాకు మన లారెన్స్ గారు ఒక స్టోరీ చెప్పేవారు, నేను విన్నాను, చాలా బాగుంది నాకు. అంటే నేను ఒకటి చెప్తాను అన్న, నాకు సినిమా వాళ్ళ లేకపోతే వేరే వాళ్ళ ఇదేం కాదు, వాళ్ళు చెప్పేటువంటి దాంట్లో మోరల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగా నచ్చుతాయి, కనెక్ట్ అయిపోతాం మనం. ఆయన చెప్పింది ఏంటంటే ఒకతను ఒక చెరువులో కొట్టుకుంటూ పోతుంటే దేవుడా నన్ను కాపాడు అని చెప్పి ప్రార్థించాడు. ఒక వ్యక్తి వచ్చాడు, దారా నేను ఒడ్డుకి తీసుకెళ్తాను అన్నాడు. నేను రాను, నాకు దేవుడు వస్తాడని చెప్పాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఇంకొక లేడీ వచ్చింది, రానాయన తీసుకెళ్తాను, ఒడికి తీసుకెళ్తాను అంది. మీరెవరికో నాకు దేవుడే రావాలి అని అన్నాడు. మళ్ళీ ఇంకొక వ్యక్తి వచ్చాడు, తీసుకెళ్తానంటే రానంటున్నాడు. చివరికి చనిపోయాడు. వీడు దేవుడి దగ్గరికి పోయాడు. స్వామి అసలు నీకేమైనా ధర్మం ఉందా, న్యాయం ఉందా, ఇన్నిసార్లు అడిగా, నువ్వే వచ్చి కాపాడతావు అని చెప్పి అడిగితే నువ్వు రాను కూడా రాలేదు అంటే, ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు అంటే, అరే ఫస్ట్ ఒక అతని రూపంలో వచ్చా, నువ్వు రాలా, ఇంకో లేడీ రూపంలో వచ్చా, నువ్వు రాలా, ఇంకో వ్యక్తి రూపంలో వచ్చా, రాలా. ఎప్పుడు కూడా దేవుడు కాపాడు, నిన్ను కాపాడిన వాడే దేవుడు రా అని చెప్పాడు. నిజం, కరెక్ట్. నేను కాపాడడానికి దైవ మనుష్య రూపేణ అని చెప్పేది అందుకోసమేనన్నా. దేవుడు భగవంతుడు ఎట్లా వస్తాడు, మనిషి రూపంలో వస్తాడు. రాహు బాలేదు, కేతు బాలేదు అని చెప్తాం మనం గ్రహాల్లో కూడా. మన పక్కన వచ్చి కూర్చోరు కదా. ఆయా బుద్ధులు, లక్షణాలు, ఫిజిక్స్ కలిగినటువంటి పర్సన్స్ని మన లైఫ్లోకి పంపిస్తారు. ఓకే. అలాగే భగవంతుడు కూడా అంతే. ఇప్పుడు దేవుడిలాగా వచ్చాడు రా అంటుంటాం, నిజం. మరి దేవుడే కదా అక్కడ, దేవుడే మనిషిని పంపించాడు. అంతేగాని ఆ దేవుడే శంఖచక్రాలు పట్టుకొని, గద పట్టుకొని, పద్మం పట్టుకొని నేను వచ్చి కాపాడుతాను అని చెప్పి రాడు కదా. నిజం, బాగా చెప్పారు. నిజం, అదే అంతే. జనాలు అందులో వెయిట్ చేస్తుంటారు, దేవుడు వచ్చేస్తాడేమో, మనం అడిగేసాం కదా, మనం మనస్ఫూర్తి అడిగేసాం, వచ్చేసేయాలి, వచ్చేస్తాడని ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇదే సినిమా గోపాల నేను చెప్పిన సబ్జెక్ట్. అవునవును, కరెక్టే కదా. అంటే చెప్తున్న సినిమా వాళ్ళకు కూడా ఇలాంటి సబ్జెక్టులు ఎక్కడ దొరుకుతాయి అంటే కేవలం ఇట్లాంటి వాటిల్లోనే. ధర్మ సందేహాల్లో, మన వేదాల్లో, పురాణాల్లో, భారతం, భాగవతం, ఇతిహాసాల్లో వాటిల్లోనే దొరుకుతాయి. అంత గొప్పవి మన ప్రాచీన గ్రంథాలు కానివ్వండి, మన భారతం, భాగవతం, ఇవన్నీ కూడా.